హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్రాజుస్ లర్నింగ్ హబ్. బిఎస్సి అభ్యర్థుల కోసం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందాం. హంటర్ కమిషన్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటి అంటే 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది అని మనం తెలుసుకున్నాం. 1854 వుడ్స్ డిస్పాచ్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక గొప్ప మైలురాయిగా మనం భావిస్తాము. తర్వాత 1854 తర్వాత 1857లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ కంపెనీ పరిపాలన మీద తిరుగుబాటు రావడం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటుగా దాన్ని చరిత్రలో పేర్కొంటారు. ఆ తిరుగుబాటు తర్వాత 1858 నుంచి భారతదేశ పరిపాలన బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. అంటే అంతవరకు కంపెనీ పరిపాలనలో ఉన్నటువంటి భారతదేశ పాలన, కంపెనీ చేతుల్లో ఉన్నటువంటి భారతదేశ పాలన బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. దీన్ని క్వీన్స్ డిక్లరేషన్ అంటారు. అంటే ఆ సందర్భంగా బ్రిటిష్ రాణి ఒక ప్రకటన వెలువరించింది అన్నమాట. అందులో భారతీయులకి కొన్ని వాగ్దానాలు చేసింది. మనం అది హై స్కూల్ లెవెల్లోనే ఆ వాగ్దానాలు ఏంటి అనేవి చదువుకున్నాం. జీకే కోసం అయితే మీరు ప్రత్యేకంగా దాన్ని క్వీన్స్ డిక్లరేషన్ ఆఫ్ 1958 చూస్తే కనుక మీకు తెలుస్తుంది. సో అందులో ఒకటి ఏంటంటే భారతదేశంలో విద్యా వ్యాప్తి చేయడం, భారతీయ విద్యని మరింతగా అభివృద్ధి చేయడం. ఒక ముఖ్యమైన కంప్లైంట్ ఏముంది అంటే వుడ్స్ డిస్పాచ్ చాలా మంచిదే, మంచి గొప్ప మైలురాయే మ్యాగ్నా కార్టా అని అనుకున్నప్పటికీ అమలులో చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతోంది. అమలు చాలా నెమ్మదిగా ఉంది, తగినంత నిధులు లేవు అనేటటువంటి కంప్లైంట్స్ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఈ కమిటీ అపాయింట్ అయింది. ఈ కమిటీని అపాయింట్ చేసింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అనగానే మనకి భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని స్థాపించింది ఆయన, పితామహుడుగా భావిస్తారు ఆయన, లార్డ్ రిప్పన్ వీళ్ళని. మనం గవర్నర్ జనరల్ గురించి చెప్పుకున్నాం వుడ్స్ డిస్పాచ్లో. ఇక్కడ ఈయన్ని మనం వైస్రాయ్ అంటాం. ఇండియా వరకు గవర్నర్ జనరల్, బ్రిటిష్ వ్యవహారాల వరకు అక్కడ వైస్రాయ్ అంటే రాణి ప్రతినిధిగా ఇక్కడ చేస్తారనమాట. సో వైస్రాయ్ లార్డ్ రిప్పన్ ఈ కమిటీని 1882లో అపాయింట్ చేశారు. 1882లో ఒక 20 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ ఈ కమిటీ విలియం విల్సన్ హంటర్ అనే ఆయన దీనికి చైర్మన్గా ఉన్నారు. ఇందులో చాలా ముఖ్యమైన సభ్యులు ఉన్నారు. అందులో ఒక ఆయన ఏఓ హ్యూమ్, అలన్ అక్టేవియస్ హ్యూమ్ అనే ఆయన కూడా ఒక ప్రముఖుడు, తెలుసు మీకు. ఆయనే భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ని స్థాపించింది ఆయనే. కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ని ఆయనే స్థాపించారు 1885లో. సో ఆయన కూడా ఇందులో ఒక సభ్యులు. ఈ విలియం విల్సన్ హంటర్ అనే ఆయన గవర్నర్ జనరల్ కౌన్సిల్లో, అంటే వైస్రాయ్ కౌన్సిల్, బ్రిటిషు వ్యవహారాలకు సంబంధించిన వరకు రాణితో ఆయన సంప్రదింపులు చేసేటప్పుడు ఆయన వైస్రాయ్ అని మాట్లాడతారు. ఇండియన్ వ్యవహారాలు చేసేటప్పుడు గవర్నర్ జనరల్ అంటారు. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ లేదా వైస్రాయ్ కౌన్సిల్లో ఈయన మెంబర్ అనమాట, విలియం విల్సన్ హంటర్ అనే ఆయన నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది 20 మంది సభ్యులతో. సో ఆబ్జెక్టివ్స్ ప్రధానంగా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే టు అసెస్ ఇండియన్ ఎడ్యుకేషన్, ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. వుడ్స్ డిస్పాచ్ తర్వాత భారతదేశంలో విద్యారంగం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ప్రాథమిక విద్య యొక్క స్థితిగతులు ఏమిటి అని పరిశీలన చేయడం దీని యొక్క మొదటి ఉద్దేశం, లక్ష్యం. రెండోది టు ఇవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ మిషనరీస్. ఒక పెద్ద ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే
భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బాగా వ్యాప్తి చేస్తున్నారు, దాన్ని నిరోధించాలి అనేటటువంటి ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. సో బ్రిటిష్ రాణి ఇచ్చినటువంటి హామీల్లో ఇదొకటి. భారతీయుల యొక్క మత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పారు. సో పాఠశాలల్లో మత బోధన అధికంగా ఉంది కాబట్టి దాన్ని నిరోధించాలి అనే కంప్లైంట్ ఉంది. కాబట్టి ఆ రోల్ ఆఫ్ మిషనరీస్ ఇవేం చేస్తున్నాయి, ఏం టీచింగ్ చేస్తున్నాయా, మతాన్ని బోధిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయడం కూడా ఒక ముఖ్యమైన విషయం. టు స్టడీ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యను ప్రధానంగా స్టడీ చేయడం దీని ఉద్దేశమైన సెకండరీ విద్య, ఉన్నత విద్య, తర్వాత మాధ్యమిక విద్యలను కూడా పరిశీలన చేయడం ఈ కమిటీ యొక్క ఉద్దేశం. పరిశీలన చేసిన తర్వాత ఈ కమిటీ ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఉన్న ఎడ్యుకేషన్కే కాకుండా బ్రిటిష్ టెరిటరీస్ మొత్తంలో బ్రిటిష్ పాలన, వలస పాలనలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏమి రికమెండేషన్స్ చేసింది, ఏమి సిఫార్సులు చేసింది ఈ కమిటీ అంటే కనుక ఎంపసిస్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మొట్టమొదటిసారిగా ప్రాథమిక విద్యని మరింతగా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాథమిక విద్య మీద దృష్టి కేంద్రీకరించాలి అని ప్రధానమైనటువంటి రికమెండేషన్ చేసింది. తర్వాత వెర్నాక్యులర్ లాంగ్వేజ్ వాడాలి. ఉడ్స్ డిస్పాచ్లోనే చెప్పారు, ప్రాంతీయ భాషలో అంటే విద్యార్థుల యొక్క స్థానిక భాషలో విద్యా బోధన ఉండాలి అని చెప్పి. కానీ అది అంతగా అమలు కావట్లేదు కాబట్టి ప్రాథమిక స్థాయి వరకునైనా తప్పనిసరిగా ప్రాంతీయ భాషల్ని అమలు చేయాలి అని చెప్పింది. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 1854లో ఉడ్స్ డిస్పాచ్, 1882లో హంటర్ కమిషను ప్రాథమిక విద్య కనీసం ప్రాథమిక విద్య వరకైనా స్థానిక భాషలో ఉండాలి, విద్యార్థుల యొక్క స్థానిక భాషలో అంటే మాతృభాషలో ఉండాలని రికమెండ్ చేస్తే, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 8 దశాబ్దాల తర్వాత మనం మొత్తం మాతృభాష మాధ్యమం లేకుండా చేసుకొని ప్రాథమిక విద్య పూర్వ ప్రాథమిక పాఠశాల దశ కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మారేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాము. గవర్నమెంట్ కంట్రోల్ మరింతగా ఉండాలి పాఠశాలల మీద. మిషనరీ పాఠశాలల మీద గవర్నమెంట్ కంట్రోల్ లేదు. అలాగే మదర్సాలు ఉన్నాయి, ఏర్పాటయ్యి ఉడ్స్ డిస్పాచ్ తర్వాత, వాటి మీద కూడా గవర్నమెంట్ కంట్రోల్ లేదు. సో అక్కడ ఏం బోధన చేస్తున్నారు అనేటటువంటిది ఎవరు ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేకుండా ఉంది కాబట్టి మరింతగా ప్రభుత్వ కంట్రోల్ని పెంచాలి అని. తర్వాత ముఖ్యంగా ఫీమేల్ ఎడ్యుకేషన్ అంటే స్త్రీ విద్యకి ప్రోత్సాహం అందించాలి అని చెప్పి ప్రధానంగా వీళ్ళు రికమెండ్ చేశారు. ఫీమేల్ ఎడ్యుకేషన్ రికమెండేషన్ ఒక ముఖ్యమైన అంశం ఏం చెప్పారు అంటే 1854 నుంచి 1882 మధ్య కాలంలో స్త్రీ విద్యలో పెద్దగా మార్పు రాలేదు కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లల్ని స్కూల్కి తీసుకురావాలంటే బాలికా విద్య ప్రోత్సహించడానికి లేడీ టీచర్స్ ఉండాలి. ఉపాధ్యాయునిలు స్త్రీలు ఉపాధ్యాయులుగా ఉంటే పిల్లలు ఎక్కువగా స్కూల్కి వస్తారు. అలాగే గర్ల్స్ క్లాస్ రూమ్స్, ప్రత్యేకమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉండాలి. అవసరమైతే వాళ్ళు కోరుకుంటే కనుక పరదా అంటే తెర ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య లేదా ముసుగు వేసుకుని కూడా పిల్లలు పాఠశాలకు వచ్చేటటువంటి అవకాశం ఉండాలి. అలాగే సపరేట్ కరికులం ఉండాలి. ఆడపిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి కరికులం వాళ్ళు కోరుకుంటే కనుక తప్పనిసరిగా, అంటే అప్పటి సమాజంలో ఆడపిల్లల అవసరాలు వేరు, మగపిల్లల అవసరాలు వేరుగా ఉన్నాయి. సమాజాన్ని ఒప్పించాలి అంటే మగపిల్లలకు చెప్పే చదువు వేరుగా, ఆడపిల్లలకు చెప్పే చదువు వేరుగా ఉండాలనే ఉద్దేశంతో కరికులం కూడా సపరేట్గా ఉండాలి అని చెప్పి ఒక గొప్ప రికమెండేషను చేశారు. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే నిధులు, మొట్టమొదటిసారిగా మనకి ఉడ్స్ డిస్పాచ్లోనే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి అని ఉంది. ఆ నిధుల్ని ఇంకా పెంచాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత పెరగాలి, ప్రభుత్వం మరింతగా నిధులు విడుదల చేయాలి విద్యా రంగ అభివృద్ధికి అని చెప్పి కూడా రికమెండ్ చేశారు. సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత అంటే ఈ
హంటర్ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి భారతదేశ విద్యా విధానంలో అంటే, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్, ప్రాథమిక పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పెరిగింది, అంటే ప్రభుత్వ సహాయం, ఆర్థిక సహాయం పెరగడంతో పాఠశాలల సంఖ్య పెరిగింది, పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది, అంటే పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య పెరిగింది. తర్వాత గవర్నమెంట్ ఫండింగ్ పెరిగిందని చెప్పుకున్నాము. ఫోకస్ ఆన్ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మరింతగా ప్రాంతీయ భాషల యొక్క ప్రాధాన్యత పెరిగి ప్రాంతీయ భాషల్లో బోధన పెరిగింది. అలాగే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా బాగా పెరిగాయి. అంతకుముందు అంటే వుడ్స్ డిస్పాచ్ తర్వాత అక్కడే టీచర్ ట్రైనింగ్ ఉండాలి అని అనుకున్నాం. ఈ 1882 నాటికి భారతదేశం మొత్తానికి రెండు టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి లాహోర్, అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. రెండవది మద్రాస్, ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం. రెండు ఉన్నాయి. వాటి సంఖ్య కూడా పెరిగింది హంటర్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఇంక్రీజ్డ్ ఇండియన్ పార్టిసిపేషన్. భారతీయుల యొక్క ఈ భాగస్వామ్యం బాగా పెరిగింది. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసుకొని అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు స్కూల్ పెట్టారు, ఎయిడెడ్ స్కూల్ పెట్టారు అని చెప్పి వుడ్స్ డిస్పాచ్లో చెప్పుకున్నాం. ఆ సంఖ్య బాగా పెరిగింది. అలాగే హంటర్ కమిషన్లో హై స్కూల్ విద్యని ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించండి, ఎయిడెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత లోకల్ బోర్డ్స్, మనం ముందే చెప్పుకున్నాము. హంటర్ కమిషన్ ఏర్పాటు నాటికి వైస్రాయ్ ఆర్ గవర్నర్ జనరల్గా లార్డ్ రిప్పన్ ఉన్నారు. లార్డ్ రిప్పన్ ఎవరు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలను ప్రవేశపెట్టినటువంటి ఆయన పితామహుడిగా భావిస్తాము. ఆయన ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్ మరింతగా పెంచడం కోసం ఈ జిల్లా బోర్డులు అలాగే మున్సిపల్ బోర్డ్స్కి ఈ విద్యను అప్పగించాలి అని చెప్పారు. స్థానిక సంస్థలకి విద్యను అప్పగించడం అనేది అక్కడితో మొదలైంది. అంటే హంటర్ కమిషన్ రికమెండేషన్స్తో స్టార్ట్ అయింది. స్థానిక సంస్థలు అలాంటి నుంచి ఈనాటి వరకు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో విద్యా బోధన జరుగుతోంది అంటే హంటర్ కమిషన్ యొక్క రికమెండేషన్ కారణంగానే ఇది మొదలైంది. అలాగే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలి వచ్చింది కూడా. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటే అంత ముందు ఏముండేది భారతదేశ విద్యా విధానంలో మనం చెప్పుకున్నాము, వేదిక్ అండ్ ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్లో. సో అప్పటికి లిటరేచర్ ఉండేది, లేకపోతే పురాణాలు ఉండేవి వేదిక్ పీరియడ్లో. పెద్దగా మార్పు రాలేదు ఈ బోధించేటటువంటి సబ్జెక్ట్స్లో. కానీ హంటర్ కమిషన్ తర్వాత ప్రాక్టికల్ అంటే వాళ్ళకి స్థానిక అవసరాలకి ఏం అవసరమో, ప్రజలకి ఏ నీడ్స్ ఉంటాయో, చదువు ద్వారా ఏం రావాలో అవే నేర్పించారు. సో జాగ్రఫీ మొట్టమొదటిసారిగా వచ్చింది. తర్వాత ఏమో అకౌంటెన్సీ వచ్చింది. అకౌంటెన్సీ అంటే లెక్కలు రాయడం అవసరం ఆ రోజు గ్రామాల్లో. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అవసరం. వ్యవసాయం పాఠశాలల్లో చేరింది. మెడిసిన్ మనం అంతకు ముందే చెప్పుకున్న వుడ్స్ డిస్పాచ్లోనే ఉంది. వైద్యం, అలాగే ఫిజికల్ ట్రిగ్నామెట్రీ, భూమి కొలతలు అవి వేయడానికి ట్రిగ్నామెట్రీ వచ్చింది. రియల్ లైఫ్కి లోకల్ నీడ్స్కి అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నీ మ్యాథమెటిక్స్ వుడ్స్ డిస్పాచ్లోనే వచ్చింది. ఇవన్నీ కూడా కొత్తగా చేరి ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య వచ్చింది. ఇంకొక ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటి అంటే కింది స్థాయి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అంతకుముందు ఏం చదువుకోకపోయినా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు కనీస విద్యార్హత ప్రాథమిక పాఠశాల స్థాయి చదివిన వాళ్ళకి ప్రాధాన్యత ఇమ్మన్నారు. సో ఆటోమేటిక్గా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే కాన్సెప్ట్ని హంటర్ కమిషన్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఎన్రోల్మెంట్ విపరీతంగా పెరిగింది హంటర్ కమిషన్ ద్వారా. ఇది భారతీయ విద్యా రంగ చరిత్రలో మరొక మైలురాయిగా మనం దీన్ని భావించవచ్చు భారతీయ విద్యారంగ పురోభివృద్ధిలో. మరి మళ్ళీ మనం ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ గ్రేట్ టైం.